ఇంకోసారి కీర్తి గురించి తప్పుగా మాట్లాడను, ప్రామిస్. అసలు తప్పుగా మాట్లాడటానికి ఏమైనా ఉంటే కదా. నువ్విలా చెప్తుంటే నాకు కీర్తి గురించి తెలుసుకోవాలనుంది. చెప్పవా? ఇప్పుడు నువ్వు తెలుసుకొని ఏం చేస్తావు? నేను తనలా ఉండడానికి ట్రై చేస్తాను. అప్పుడు నేను కూడా నీకు నచ్చొచ్చు కదా. ఏంటి సైలెంట్ అయిపోయా? నేను కీర్తిలా మారడం నీకు ఇష్టం లేదా? ట్రై చేస్తే రావటానికి అది డబ్బు కాదు, గుణం. అది పుట్టుకతోనే రావాలి. కీర్తికి ఆ గుణం పుట్టుకతోనే వచ్చింది. సొంత ఫ్యాక్టరీలోనే ఒక వర్కర్లా పనిచేస్తూ వాళ్ళతో పాటే కలిసిపోయే ఏ పెద్దంటి అమ్మాయి గురించి అయినా విన్నావా? అటువంటి అమ్మాయి మా కీర్తి. ఒకప్పుడు హింసా మార్గంలో వెళ్తున్న మా పెద్దయ్యను కూడా అది తప్పని చెప్పి సామాన్యుడిగా మార్చి అందరి దృష్టిలో దేవుణ్ణి చేసింది కూడా మా కీర్తి, తెలుసా? ఒకప్పుడు మంచైనా చెడైనా మన గురించి అందరూ మాట్లాడుకోవడమే ముఖ్యం అనుకునేవాడిని. కానీ తనని చూసిన తర్వాత నలుగురు మన గురించి మంచిగా మాట్లాడుకోవాలని తెలిసింది. తనని చంపాలని చూసిన వాళ్ళని కూడా క్షమించేంత గొప్ప మనసుంది కీర్తికి. బలంతో యుద్ధాలు చేయొచ్చు కానీ ఆపలేమని అర్థం చేసుకున్నాను. వాళ్ల ఊర్లో ఉన్న ఆ 4 రోజుల్లో తన గురించి విన్న తర్వాత పెద్దయ్యకి బాడీగార్డ్గా రావడం కర్తవ్యంగా భావిస్తే కీర్తికి బాడీగార్డ్గా రావడం నా అదృష్టంగా భావించాను.